మీ కాలేజీ యాజమాన్యం అలాగే మీ టీచర్స్ మీ సార్ వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. ఎందుకంటే నాన్న మీరు పిల్లలు కాదు పిడుగులు, భవిష్యత్తు మీరు. అర్థమైందా? అందరిని ఒక దగ్గర క్లబ్ చేసి తీసుకొచ్చారంటే మీ సార్ ఒక బీపీ టాబ్లెట్, మీ మేడం ఒక బీపీ టాబ్లెట్ వేసుకోవాలిగా, అంటే లేకపోతే అది వేరే ఈ టెన్షన్స్కి. అర్థమైందా నాన్న? అర్థమైందమ్మా? కాబట్టి మీ మేడం లేదు గైడ్ చేస్తే చేయండి. అయితే ఇక్కడ విషయం చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అంటారు. ఇది 3 పార్ట్ల మీద నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అసెంబ్లీ, సెకండ్ వన్ కౌన్సిల్, థర్డ్ వన్ సెక్రటరియట్. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఎమ్మెల్యే సార్ ఉంటారు అసెంబ్లీలో, సెకండ్ వన్లో ఎమ్మెల్సీలు ఉంటారు కౌన్సిల్లో, సెక్రటరియట్లో వచ్చేసి ఎవరుంటారమ్మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ మినిస్టర్ స్పేషీస్ ఉంటాయి. అర్థమైందమ్మా? ఓకే సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తెలుసుకోవాలి మీరు. ఇక్కడ అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ఏదైనా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కూడా చట్టాలు చేస్తారు గవర్నమెంట్కి సంబంధించింది. అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ, ఏదైనా పెన్షన్స్ ఇచ్చేది కానీ, లేదంటే ఇల్లు కట్టేది కానీ, ఏ పథకం వచ్చినా గవర్నమెంట్ రికగ్నైజ్కి సంబంధించిన ఏ పథకాలైనా కూడాను అసెంబ్లీలో ఏం చేస్తారు నాన్న? నామినేషన్ చేస్తారు. దానికి అంటే చట్టాలు చేస్తారు. అక్కడ నుంచి కౌన్సిల్కి పాస్ చేస్తారు. దాన్ని కౌన్సిల్ ఏం చేస్తారు? ఓకే పిల్లలకి బస్సు ఇవ్వచ్చు, స్కాలర్షిప్ ఇవ్వచ్చు, అట్లాంటివన్నీ కూడా అక్కడ ఓకే చేస్తారు. అది అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది? సెక్రటరియట్లో జరుగుతుంది. ఈ మూడింటిని కప్లేసి ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అంటారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ వస్తుంది, కౌన్సిల్ వస్తుంది, సెక్రటరియట్ వస్తుంది. లేదు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ అసెంబ్లీ అంటే ఓన్లీ అసెంబ్లీయే, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ కౌన్సిల్ అంటే కౌన్సిలే. వెళ్ళండి సార్. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటరియట్ అంటే అది సపరేట్ వింగ్. అర్థమవుతున్నానా? మీరు అలాంటి ప్లేస్కి వచ్చారు. అలాంటి ప్లేస్కి మీ సార్ వాళ్ళు ఎంతో ఇష్టపడి తీసుకొచ్చారు మిమ్మల్ని. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో నాకు తెలిసి ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఒక తక్కువ 20 lakhs పైన ఉంటారు. వాళ్ళల్లో మీ 60 మందికి 70 మందికి అవకాశం కల్పించారంటే ఇందులో మీ టీచర్స్ అండ్ మీ ఫ్యాకల్టీస్, మీ యాజమాన్యం ఉంది, చాలా కీ రోల్ ఉంటుంది ఇందులో. వాళ్ళు ఎమ్మెల్యే సార్ని కలుస్తారో ఇంకెవరిని కలుస్తారో, కలిసి నానా బాధలు పడి మీకు తీసుకొచ్చి పొద్దుననగా మీరు బయలుదేరి ఎండకు వచ్చి ఇంతసేపు వచ్చి ఏదో వచ్చామా వెళ్ళామా పిక్నిక్ వెళ్ళామా అన్నట్టు ఉండకూడదున్నా. నాన్న వెనకాల ఏమన్నా వినపడుతుందమ్మా? వినపడుతుందమ్మా నా మాట? మీరు వచ్చింది ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీరే. ఏంటిది? ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా భావి భారత పౌరులు మీరు. ఇక్కడ మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. బ్రెయిన్ని ఒక దగ్గర పెట్టుకోవాలా. ఏమని? నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, మా అమ్మ మా నాన్నకి పేరు తేవాలి, మా టీచర్స్కి మంచి పేరు తేవాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి. అర్థమైందా? నేను ఒక చిన్న తప్పు చేస్తే ఊరంతా స్ప్రెడ్ అయిపోతాను. ఎంత గొప్ప పని చేసినా కూడాను తెలీదు. కానీ చిన్న పొరపాటు మీలో ఎవరైనా సరే యంగ్స్టర్స్, మీరు యూత్, నేను క్లియర్గా చెప్తున్నాను నాన్న, ఇది నేను పర్సనల్గా చెప్తున్నా. చాలా అంటే చాలా లైఫ్ చాలా చిన్నది, అలాగే చాలా డేంజరు. మీ ఏదైతే ఈ టీనేజ్ ఉందో విన్నారా? ఈ టైంలో మీ చదువు, మీ పేరెంట్స్ కష్టము, మీ అన్నదమ్ముల పరువులు, మీ గ్రామం యొక్క పరువులు, మీ స్కూల్ యొక్క పరువులు, వీటిని మనసులో పెట్టుకుని ఏ పని చేసినా వినబడుతున్నానా? నేను ఒక తప్పు చేశానంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్. నా ఒక్కడి వల్ల డిపార్ట్మెంట్ అంతా చేసిందా? నేను తప్పు చేస్తే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ అంటారు. సో అలాంటి మిస్గైడ్ అవద్దున్నాను ఎక్కడ కూడాను. అంటున్నారు నాన్న ఇక్కడికి వచ్చామా వెళ్ళామని వద్దున్నాను. మీరు ఇక్కడికి వచ్చి రోల్ చేసుకోవాలా. నేను ఎస్ఐ అవ్వాలి, లేదా నేను ఎస్పీ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేదా నేను అంత పొలిటీషియన్ అవ్వాలి, లేదు నేను ఒక ఐటీ హబ్ పెట్టాలి. ఇలా మైండ్ ట్యూన్ చేసుకొని ఎవరైతే గోల్ రీచ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారా? అర్థమైందా? ఒక్క నిమిషం అది ఆపండి అన్న. ఉన్నాయి ఏం కాదు నాన్న. ఇటును నేను రోజు 3 పొద్దులో తినేసి పడుకుంటే